स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఏకాదశిలలో శయన ఏకాదశి ప్రత్యేకత ఏమిటి? దీనిని తొలి ఏకాదశిగా ఎందుకు వ్యవహరిస్తారు? తొలి ఏకాదశి నాడు పాటించవలసినటువంటి నియమాలేంటి? కాలము పరమేశ్వర స్వరూపమైనటువంటి కాలంలో సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశుల్లో కూడా అంటే ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. 12 మాసాల్లో 24 ఏకాదశులు. ఇందులో ప్రధానంగా 2 ఏకాదశుల్ని మన పురాణాలు ప్రత్యేకంగా ప్రశంసించాయి. అంటే సంవత్సరం మొత్తం మీద ఉండే 24 ఏకాదశుల్లో కూడా మనం ఉపవాసం చేయలేకపోయినా ఈ 2 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నప్పటికీ కూడా సంవత్సరం మొత్తం ఏకాదశి ఫలితం మనకు వస్తుందని మనకి బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఈ మొట్టమొదటి ఏకాదశి ఇందాక మీరు అన్నట్టుగా శయన ఏకాదశి. ఈ శయన ఏకాదశికి ప్రాచీనమైన పేరు ఏంటంటే తొలి ఏకాదశి. ఈ శయన ఏకాదశిని ఎందుకన్నారంటే మహావిష్ణువు పాలకడలిలో వైకుంఠంలో నారాయణమూర్తి శేషపాన్పు మీద నిద్రకు ఉపక్రమించే రోజు. శయనం అంటే పాన్పు మీద నిద్రపోవడం. పరమాత్మ యోగ నిద్రాగతుడై తట. నిద్రపోవడం అంటే పూర్తిగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడని గురకబెడతాడని కాదు. యోగ నిద్రాగతుడై తట అంటే ఇది ఎవరైతే నిజంగా అనుష్ఠాన బలం చేత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి సులభంగా లభించేటువంటి సందర్భం కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. ఇక ఇక్కడి నుంచి ఏకాదశి వ్రతాలు మొదలు పెట్టాలి. ఎవరన్నా ఏకాదశి వ్రతం ప్రారంభించాలంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు చేయాలి. ఈ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు వచ్చేటువంటి ఏకాదశిని శయన ఏకాదశి లేకపోతే తొలి ఏకాదశి అంటారు. ఇక పరంపరలుగా మన గ్రామాల్లో ఉండే పేరేంటంటే తొలి ఏకాదశితో పండగలన్నీ తోసుకొని వస్తాయి అని. తొలి ఏకాదశితో పండగలన్నీ తోసుకొని వస్తాయి, వైకుంఠ ఏకాదశితో పండగలు ముగుస్తాయి అని ఒక ప్రమాణం. మనకి అది కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు, దీన్ని తొలి ఏకాదశి అంటారు, దీన్నే శయన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో అంటే వర్షాలు ప్రారంభమయ్యే సమయంలో చాతుర్మాస్య వ్రతానికి సంకేతంగా చెప్పబడేటువంటి వ్రతాన్ని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు మనం చేయవలసినటువంటి నియమం ఏంటంటే ఇంట్లో ఒక పెద్ద పళ్ళెం, పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని దాంట్లో పాలు పోసి ఆ పరమాత్మ యొక్క విగ్రహాన్ని నిద్రిస్తున్నటువంటి పరమాత్మ రంగనాథ స్వామి లాంటి విగ్రహం తయారు చేసి లేదా పూలతో తయారు చేసి అందులో పెట్టి పరమాత్మకు పురుష సూక్త అభిషేకం చేస్తూ ఆ అలంకరణ చేసి ఈరోజు పరమాత్మ యోగ నిద్రకు ఉపక్రమించు, నేను ఇక్కడి నుంచి ఒక 4 నెలల పాటు నిన్ను ఉపాసిస్తాను, నన్ను అనుగ్రహించవలసింది, సంవత్సరం అంతా కూడా నాకు శుభ పరంపరలు కలిగించాలి, మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని తొలి ఏకాదశి రోజు సంకల్పంతో చేస్తారు. అక్కడ సంకల్పానికి కూడా మనకు మంత్రం చెప్తారు. నేను పరమాత్మ నేను సంకల్పపూర్వకంగా ఈ చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కాలంలో నేను ఆహార నియమాన్ని, దేహ నియమాన్ని, సామాజిక నియమాన్ని పాటిస్తూ నీ అనుగ్రహం కోసం నేను వ్రతం ప్రారంభిస్తున్నాను, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టుగా నువ్వు అనుగ్రహించమని చెప్పి చేసి ఈ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు ప్రారంభిస్తారు. ఇక ప్రత్యేకమైన నియమాలు ఉండేటువంటి కొంతమంది ఇక్కడి నుంచే వ్రతాన్ని ప్రారంభించడం అనే పద్ధతి ఉంది. కొంతమంది మహావిష్ణు ఆరాధనకి ఏదైనా ఉపదేశం, మంత్రోపదేశం పొందాలంటే కూడా ఈ తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశినే ప్రధానంగా తీసుకుంటారు. కనుక మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలంటే సర్వజీవులు కూడా ఈ తొలి ఏకాదశిని విశేషంగా ఆరాధించాలి. ఇది పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రం అవుతుంది. కనుక మనం లోకంలో లౌకికంగా జీవిస్తూ ఉండేవాళ్ళం, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండి మనం అనుకున్నది అనుకున్నట్టుగా కార్యాలు జరగాలన్నా, మన కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మన ఇంట్లో ఉండాలన్నా, ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా కార్యం పూర్తి కావాలన్నా ఈ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు భక్తి విశ్వాసాలతో కుటుంబం అంతా కూడా మహావిష్ణు ఆరాధనకు గడపాలి. పురుష సూక్తంతో అభిషేకం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, గోవిందనామాలు పారాయణ చేయడం, ముకుందమాల స్తోత్రం చేయడం, అనేక పద్ధతుల్ని ఈ ఏకాదశి వ్రతానికి చెప్పారు. ఇంకొకటి ప్రధానంగా చెప్పింది ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణం ప్రత్యేకంగా చెప్పింది, ఈ తొలి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలట 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలం వస్తుంది అన్నారు. కనుక ఈ తొలి ఏకాదశిని
చాలా భక్తి విశ్వాసాలతో ప్రతివారు కూడా భగవంతుని ఆరాధించాలి. సూర్యోదయం కంటే ముందే లేచి చక్కటి చల్లటి నీళ్లతో స్నానం చేసి ఆ భగవంతుడికి అర్చించి ఆ తర్వాత దగ్గరుండేటువంటి దేవాలయంలో మహావిష్ణువుని దర్శించాలి. మన ఇంట్లో సాలగ్రామ రూపం కానీ విగ్రహ రూపం కానీ ఫోటోలో రూపంలో ఉండే కానీ పరమాత్మని ఆరాధించడమే కాకుండా విష్ణు మందిరానికి వెళ్ళి విష్ణు మందిరంలో పరమాత్మకి సేవ చేయడం అనేది కూడా ఈ తొలి ఏకాదశిలో చాలా విశేషంగా చెప్పారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో అంటే శుద్ధంగా వచ్చేటువంటి ఏకాదశిని, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అనేటువంటి ఒక పరంపర విశ్వాసం ఉంది. అది మహావిష్ణు అనుగ్రహకారకమైనటువంటి మహాపర్వం. గురుగారు, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతం యొక్క విధి విధానాలు ఏమిటి? ఈ వ్రతాన్ని కేవలం సన్యాసులు యతీశ్వరులు మాత్రమే ఆచరించాలా? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఆషాఢ మాసంలో మామూలుగా మనం ఆలోచిస్తే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు చేయకుండా పూర్తిగా భగవంతుడి యొక్క ఆరాధనకే నియమించిన పద్ధతి. మన భారతదేశం, ప్రాచీన భారతదేశము ఋతువుల ఆధారంగా జీవించే జన్మ. మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఏ ఋతువుకు అనుకూలంగా ఆ ఋతువులో ఉంటాం. ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం నుంచి మనకు వర్షాలు మొదలవుతాయి. మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రదేశం. అంటే వ్యవసాయం మీదే జీవిస్తారు జీవులందరూ. కనుక ఇంతే కాకుండా ప్రకృతి అనుకూలంగా ఉండే సమయంలోనే ప్రయాణాలు చేస్తారు. కనుక ఈ వర్షాకాలంలో ప్రయాణం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక యతీశ్వరులైనటువంటి వారికి, అంటే సన్యాసులైనటువంటి వారికి లేదా పీఠాధిపతులైనటువంటి వారికి, ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో ఉండేవాళ్ళల్లో ప్రధానంగా యతీశ్వరులు లేదా వానప్రస్థులకి ఇది ధర్మంగా చెప్పారు. కనుక అందరూ చేయవచ్చు. నిజంగా చెప్పాలంటే ఆషాఢ మాసం నుంచి మొదలై కార్తీక మాసం దాకా 4 మాసాలు, అంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, కార్తీకం. ఈ అంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశితో ప్రారంభించినటువంటి చాతుర్మాస్య వ్రతం. కొంతమంది ఏకాదశి మొదలు పెడతారు ఆషాఢ మాసంలో, కొంతమంది వ్యాస పౌర్ణమి నాడు మొదలుపెట్టే పద్ధతి ఉంది. గురు పౌర్ణమి అంటారు కదా, ఆ రోజు కూడా ప్రారంభించే పద్ధతి ఉంది. ఇక్కడి నుంచి ఆషాఢ మాసం నుంచి 4 నెలలు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు చేసేటువంటి మాసాన్ని చాతుర్మాస్య వ్రతము అన్నారు. చతుర్ అంటే 4, మాసము అంటే 4 మాసాల వ్రతం అనే పద్ధతి ఉంది. కనుక ఋతువులు అనుకూలంగా ఉండవు కనుక క్రిమికీటకాదులు జన్మిస్తాయి. కనుక ఏ ప్రాణికి కష్టం కలిగించకుండా, ఎందుకంటే సన్యాసం తీసుకునే వ్యక్తి సన్యాసం తీసుకునేప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఏమంటారంటే, నేను ఏ ప్రాణికి కూడా హాని కలిగించను, ఏ జీవికి కష్టం కలిగించకుండా నేను నా జీవనయాత్ర చేస్తానని మంత్రం చదువుతారు. కనుక తెలుసో తెలియకో భూమిలో నుంచి వర్షం వచ్చినప్పుడు భూమిలోంచి జలచరాలు లేదా క్రిములు కీటకాలు పుడతాయి. కనుక ప్రాణిహింస జరుగుతుందనేటువంటి ప్రమాదం నుంచి నివారణ పొందాలని జీవహింసకి బాగా దూరంగా ఉండవలసినటువంటి యతీశ్వరులు, సన్యాసులు ఈ 4 మాసాలని వ్రతం చేస్తారు. ఇక గృహస్థులు కూడా ఈ వ్రతం చేయాలనేటువంటి నియమం ఉంది. కారణం ఏంటంటే గృహస్థులకేమో ఆహార నియమం చెప్పారు, సన్యాసులకేమో నివాస నియమం చెప్పారు. అంటే సాధారణంగా సన్యాసులకు ఉండే నియమం ఏంటంటే వాళ్ళు 2-3 రోజులు దాటి ఏ ఊరిలో ఉండకూడదు. నిరంతరము సంచారం చేయవలసినటువంటి బాధ్యత సన్యాసులకు ఉంది. ఎందుకంటే గృహస్థులు ఇంత భిక్ష పెడితేనే వారు భోజనం చేయాలి. కనుక ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి, ఏ గృహస్థుకి కూడా భారం కాకూడదు. కనుక నిరంతరము సంచారం చేయడం అనేది సన్యాసులకు ఉండే ప్రధాన ధర్మం. కానీ ఈ వర్ష ఋతువులో యాత్ర చేయడానికి, పరిక్రమ చేయడానికి, సంచారం చేయడానికి అనుకూలంగా ఉండదు. కనుక ఒకవేళ యాత్ర చేసినా కూడా క్రిమికీటకాదులకి హింస జరిగే ప్రమాదం ఉంది. కనుక సన్యాసులకి ప్రధానంగా ఈ నియమం చెప్పారు. ఎక్కడా కదలకుండా ఉన్న చోటే 4 నెలలు ఎక్కడైతే వాళ్ళు నియమంగా చాతుర్మాస సంకల్పం చేస్తారో కార్తీక మాసం అయిపోయే వరకు వారు తప్పనిసరిగా కదలకుండా ఒకే చోట ఉండాలి. ఈ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి దాటిన తర్వాత వాళ్ళు సీమోల్లంఘనం అని ఒక కార్యక్రమం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అంతవరకు గ్రామం దాటి వెళ్లకుండా, గ్రామం దాటి లేదా నది దాటి వెళ్లకుండా ఉండేవారు ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ గ్రామం దాటి బయటికి వెళ్తారు. ఇది యతులకు నియమం. ఇక ప్రతివారికి ఈ చాతుర్మాస నియమం ఏం చెప్పారంటే, ఈ 4 మాసాల్లో శరీరాన్ని సత్వగుణం వృద్ధి చేసుకోవడానికి, ఆరోగ్యం బాగుండడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువును వదిలిపెట్టమన్నారు. మనకు ఆషాఢ మాసం నుంచి ఆషాఢం, శ్రావణం వచ్చే వరకు ఆ కూరగాయలను వదిలిపెట్టాలి. ఒక నెలలో పాలు వదిలిపెట్టాలి, ఒక నెలలో పెరుగు వదిలిపెట్టాలి, ఒక నెలలో నూనె పదార్థాలు, ద్విదళ బీజము అంటే రెండు దళాలుగా ఉండేటువంటి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పప్పులు వదిలిపెట్టాలి. అంటే ఆహార నియమాన్ని కూడా పాటించడానికి 4 మాసాలు చెప్పారు. కనుక గృహస్థుకి ఇది చెప్పారు.
సన్యాసికి ఏంటంటే కదలకుండా ఉండి ఒకే చోట అనుష్ఠానం చేయడం అనేది పద్ధతి చెప్పారు కనుక మనం కూడా మన శరీరం ఆరోగ్యం బాగుండాలి, చైతన్యం బాగుండాలి, ఆరోగ్యం బాగా వృద్ధి చెందాలి, ఆయుష్ పెరగాలంటే ఈ మాస నియమాల్ని పాటించడం కూడా మంచిది. ఒక మాసంలో కూరగాయలు తినకుండా, ఒక మాసంలో పప్పు ధాన్యాలు తినకుండా, ఒక మాసం అంతా కూడా పాలు స్వీకరించకుండా, ఒక మాసంలో పెరుగు, నెయ్యి, వెన్న లాంటివి తినకుండా ఒక మాసం గడపడం అనేది శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం తినడానికి చాతుర్మాస్య వ్రతం చెప్పారు. ఇది ఆషాఢ మాసంలో ఏకాదశి, శుద్ధ ఏకాదశి మొదలై కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. 4 మాసాల వ్రతాన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ మాసంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి పర్వాల్లో ఆ బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసి కానీ తప్పనిసరిగా భగవద్ ఆరాధన చేస్తే, భగవంతుడిని ఈ 4 మాసాలు ఆరాధిస్తే భగవంతుడికి విపరీతమైన ప్రీతి కలుగుతుందట. ఎందుకంటే భగవంతుడు యోగ నిద్రలో ఉండే సమయం కనుక ఎవరైతే నిర్మలంగా అనుష్ఠానం చేస్తారో చాతుర్మాస్య సమయంలో వారికి ఒకసారి జపం చేస్తే 1000 రెట్ల ఫలితం ఇస్తానని చెప్తారు కనుక చాతుర్మాస్య అనుష్ఠానానికి, భగవదారాధనకి, దానాలకి విశేషం. కొన్ని ప్రాంతాల్లో ఈ 4 మాసాలు చెప్పులు వేసుకోరు, కొంతమంది గొడుగును ధరించరు, కొంతమంది కొన్ని ఆహార నియమాలు పాటిస్తారు. కనుక మీకు ఆ సాధ్యమైనంత వరకు ఎంత ఆధునిక కాలమైనప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. కనుక ఈ చాతుర్మాస వ్రతం ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు, ఇది శయన ఏకాదశి, అది ఉత్థాన ఏకాదశి. అంటే పరమాత్మ ఇప్పుడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. ఆ ఉత్థాన ఏకాదశిలో కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశిలో పరమాత్మ మేలుకుంటారు. కనుక ఈ 2 మహాపర్వాలు, ఈ 2 మహాపర్వాలని ఆచరించి జీవులందరూ ఉద్ధరించబడుతురుగాక. గురువుగారు, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటూ ఉంటారు కదా, ఇక్కడ బిడ్డ అంటే ఎవరు, గొడ్డు అంటే ఏమిటి? సాధారణంగా కుటుంబ జీవితంలో సంతాన ఉత్పత్తి, సంతానం కలగడం, వంశ వృద్ధి కావడం అనేది ఒక పద్ధతి. అట్లాగే ప్రతివాడికి కూడా పశు సంపద అనేది ఉండేది. మనకి వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవితం కనుక పశు సంపద, ఇటు కుటుంబ సంపద 2 మనకి ప్రధానం కనుక దీనికి శాస్త్ర ప్రమాణం ఏం లేదు. ఇది ఒక రకమైనటువంటి విశ్వాసం, నమ్మకం కింద లెక్క. అంటే ఇంట్లో ఎవరైనా శిశువు జననం కలిగిందనుకోండి, ఆ తర్వాత ఏదైనా శుభాలు వచ్చి, ప్రమోషన్లు వచ్చి, సంపద కలిసి వచ్చి ఆ ఇంట్లో మంచం మీద ఉన్నవాడు లేచి ఆరోగ్యంగా తిరుగుతుంటే అప్పుడు బిడ్డ వచ్చిన వేళ అంటారు. అంటే ఇంట్లో శిశు జననం కలిగిన తర్వాత ఏదైనా శుభం జరిగితే అది బిడ్డ వచ్చిన వేళ అంటారు. అట్లాగే పశుశాలలో పశువు ప్రసవిస్తుంది కదా, ఆ గొడ్డు పుట్టిన సందర్భంలో ఏదో వృద్ధి, ధాన్య వృద్ధో లేదా క్షీర వృద్ధో ఇట్లాంటివి జరిగితే ఇది ఒక నమ్మకానికి సంబంధించిన విషయమే కానీ ఇది పరమ ప్రమాణం కాదు. అంటే ఇంట్లో ఎవరన్నా పుట్టగానే ఏదన్నా ప్రమాదం జరిగితే అది బిడ్డ వల్ల వచ్చిందని కాదు. కనుక ఈ గొడ్డు బిడ్డ అనేది సహజంగా వచ్చేటువంటిది కనుక, కానీ దాన్ని ఒక నమ్మకంగా తీసుకుంటున్నారు కనుక దీన్ని అధిగమించడం చాలా ముఖ్యమండి. ఇది అంటే మన యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి సుకృత దుష్కృతాల వల్లే మంచి చెడులు జరుగుతాయి కానీ ఒకళ్ళు పుట్టడం వల్ల కానీ, ఒకళ్ళు వెళ్ళటం కానీ, ఒకళ్ళు వృద్ధి అవ్వడం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవు, ఎటువంటి ఫలితాలు ఉండవు. ఇది ఒక సామెతగా లోకంలో వచ్చింది. అంటే ఎవరైనా ఏదైనా బాగా అదృష్టం బాగా వచ్చిందనుకోండి, అదృష్టం అండి మా ఇంట్లో బిడ్డ పుట్టాడు, లేదా మా పశుశాలలో పశువు పుట్టింది, కలిసి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ఆనందం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది అంటారు. కనుక ఇది సెంటిమెంట్, పూర్తిగా సెంటిమెంట్కి సంబంధించిన విషయం కానీ దీన్ని ఆధారం చేసుకొని మనసులు బాధ పెట్టుకొని ఒకరు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి సూచన చేస్తున్నాం. గురుగారు, కర్ణుడి యొక్క దానుగుణం తెలిసినటువంటి ఇంద్రుడు అర్జునుడి కోసం కర్ణుడి యొక్క కవచకుండలాలని అడగటం ఎంతవరకు ధర్మం? మహాభారతంలో అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశలో పుట్టినవాడు, ఇంద్రాంశలో. అంటే పాండవులు 5 కూడా వరుసగా 5 దేవతల యొక్క రూపాలుగా పుట్టారు కనుక ఇంద్రుడి యొక్క అంశతోనే అర్జునుడు పుట్టినట్టుగా మనకి ప్రమాణం ఉంది మహాభారతంలో. అటువంటి అర్జునుడికి తండ్రిగా, అంటే తండ్రి అంటే వారి వరం వల్ల పుట్టాడు కనుక అర్జునుడికి భవిష్యత్తులో యుద్ధంలో ఉపయోగం కలగాలనే ఉద్దేశంతో ఇంద్రుడు వచ్చి ఆ మహాధర్మాత్ముడు, దానగుణం కలిగి అడిగిన వాడికి అడిగినట్టుగా లేదు అనకుండా ఇస్తాడని తెలుసుకొని కర్ణుడికి సహజంగా వచ్చినటువంటి కవచము, కుండలాలు ఈ 2 అతనిలో ఒక తేజస్సు నిలబెడతాయని ఒక నమ్మకంతో దేవతల యొక్క సూచన మేరకు ఇంద్రుడు కర్ణుడి ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కోరాడు. వచ్చినవాడు బ్రాహ్మడు కదా అని చెప్పి ఆయన కవచకుండలాలు ఇవ్వడం జరిగింది. ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచించినప్పుడు మహాభారతంలో చాలా సందర్భాల్లో కర్ణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కథలు కూడా మనకున్నాయి. ద్రౌపదీదేవి జూదంలో పాండవులు ఓడిపోతే ద్రౌపదీదేవిని ఈడ్చి తీసుకురమ్మని చెప్పింది కూడా కర్ణుడే.
కనుక దానికి ఫలితంగానే మనం ఏదన్నా ఒక పాపం చేస్తే పాప ఫలితం అనుభవిస్తాం కనుక ఇక్కడ కోరాడు అది మంచిదా చెడ్డదా అంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ప్రతి విషయానికి కూడా ఒక కారణం లేనిది కార్యం జరగదు. దేవి భాగవతంలో దీనికి ప్రమాణం కూడా చెప్పారు. లోకంలో ఏం జరిగినా కూడా దానికి ఇంటర్లింక్ ఉంటుందట, కార్యకారణ సంబంధం అంటారు. కనుక ఈ సృష్టిలో జరగవలసినటువంటి ప్రతి పని వెనక కూడా కొంత ఒక కారణం ఉంటుంది. కనుక కర్ణుడికి శాపాలు కూడా ఉన్న కారణంగా ఆ శాపాలలో యుద్ధ సమయంలో కొన్ని వారికి గుర్తు రాకపోవడం, భూమి కుంగిపోవడం అట్లా ఉన్నట్టే సహజంగా ఉండేటువంటి కవచకుండలాలు తొలగిన తర్వాతే యుద్ధానికి వెళ్ళటం అనేది ఉంది. ఇది ఎవరు ఏ పని చేశారు అంటే ఆ సందర్భంలో ఆ కాలంలో ఆ సంఘటన జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కనుక కర్ణుడు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు చాలా ఉన్నాయి అప్పటికే. అందులో ఒక భాగంగానే మనం చేసింది వెంటనే మనకు తెలియదు, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. కనుక ఎవరైనా బాగా వ్యసనపరుడు రోగాలతో బాధపడ్డాడు అనుకోండి, ఈ రోగం వీడికి రావచ్చా అంటే వాడు చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఏదైతే పద్ధతి మార్చాడో దానివల్ల వచ్చింది. కనుక కర్ణుడికి కూడా ఇక్కడ కార్యకారణ సంబంధం వల్ల జరిగింది. ఆ మహాభారత యుద్ధంలో ధర్మ సంస్థాపన జరగాలంటే దుర్యోధనుడు పడిపోవాలి, ధర్మరాజు గెలవాలి. అంటే అధర్మం పడిపోవాలి, ధర్మం గెలవాలి. కనుక ధర్మ సంస్థాపనలో భాగంగానే దీన్ని మనం భావన చేయాలి. గురువుగారు, యాత్రకు వెళ్తే పాత్రలు తేవాలి అని అంటారు, ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఇది పూర్తిగా మనకి సంబంధించిన ఆలోచన, అంటే నమ్మకానికి సంబంధించిన విషయమే. అసలు ఇంకొక విషయం కూడా గుర్తించుకోవాలి. యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఏమీ తెచ్చుకోకూడదని కూడా శాస్త్రం చెప్పింది. ఉదాహరణకి కాశీక్షేత్రానికి వెళితే ఏదైనా ఇచ్చి రావాలి తప్పించి ఏం తెచ్చుకోకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పించి వస్తు రూపంలో ఏం తెచ్చుకోకూడదు. కానీ ప్రాచీన కాలంలో ఎట్లా ఉండేదంటే దేవుడి గుళ్ళో జాతర జరిగిన, ఊళ్ళల్లో జాతర జరిగినా కూడా పెద్దగా దుకాణాలు ఉండడం, అక్కడ వస్తువులు అంటే ఇంతకుముందు దొరకని వస్తువులు దొరకడం అనేటువంటి పద్ధతి. ఇంతవరకు గ్రామాల్లో ఏ వస్తువు దొరకపోయినా దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వస్తువులు పెట్టి అమ్మితే ఆ వస్తువు గృహ ఉపకరణాలుగా తెచ్చుకుంటారు. కనుక ఇదే పద్ధతిలో వచ్చిన నమ్మకమే కానీ అటువంటిది ఏమి శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు. కానీ పరంపరగా ఒక నమ్మకం ఉంది, ఏదైనా క్షేత్రానికి వెళితే తెచ్చుకోవాలి అనే పద్ధతి. కానీ కాశీక్షేత్రం నుంచి మాత్రం ఏమీ తేగకూడదు అనేది ఒకటి ఉంది. గంగాజలం కూడా అందుకనే కాశీక్షేత్రం నుంచి తెచ్చుకోరు, ప్రయాగకు వచ్చి నీళ్లు తెస్తారు. గంగ నుంచి నీరు కూడా తేగకూడదు. మనం కాశీ నీరు అంటాం కానీ, కాశీ చెంబులు అంటాం కానీ అది ప్రయాగ క్షేత్రంలో తెచ్చుకోవాలి. కనుక ఏదైనా యాత్రకి వెళితే పాత్ర తేవాలి అనేది ఒక నానుడిగా మనకి ప్రాస కుదిరిది కదా అని చెప్పినటువంటి మాట తప్పించి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ధర్మము, పుణ్యం మాత్రమే తెచ్చుకోవాలి, ఇతర వస్తువులు తేగకూడదు. అయితే పూజా సామాగ్రి తెచ్చుకోవడం అనే పద్ధతి ఒకటి మనకి పరంపరలో ఉంది. అక్కడికి వెళ్తే మంచి కుందులు దొరుకుతాయి, మంచి ఉద్ధరణ దొరుకుతాయి, పూజా సామాగ్రి, పూల బుట్టలు దొరుకుతాయి, ఇటువంటివి దొరుకుతాయి. కనుక వెళ్ళినప్పుడు కూడా మనం ఏదన్నా యాత్రకి వెళ్ళి వచ్చినప్పుడు నలుగురికి 4 వస్తువులు ఇవ్వడం అలవాటు పడ్డాం. కనుక ఇట్లా వస్తువులు తెచ్చుకోవడమే ఉంది. కానీ సంప్రదాయంలో పూర్వకాలంలో యాత్రకు వెళ్ళి ఏవీ తెమ్మనేటువంటి విషయం లేదు. ప్రసాదాలు కూడా ఇప్పుడు అనేక దేవాలయాల నుంచి తెస్తున్నారు, కానీ ప్రసాదం కూడా కొన్ని క్షేత్రాల నుంచే తెచ్చుకోవాలని నియమం ఉంది. కాశీక్షేత్రం నుంచి వస్తే ఏం తెచ్చుకుంటారు? విభూతి తెచ్చుకోవాలి. అక్కడి నుంచి వచ్చే కాలభైరవుడు వచ్చేటువంటి రక్ష తెచ్చుకోవాలి. కనుక వస్తువులు తెచ్చుకోవడం, పాత్రలు తెచ్చుకోవడం అనే పద్ధతి లేదు. ఇది పరంపరగా మన కుటుంబాల్లో వచ్చే ఆచారం కనుక దాన్ని పెద్దగా మనం కాదనలేము, దానికి ప్రమాణం కూడా చూపించలేము. గురువుగారు, ధర్మం అనేది నిత్య నూతనం, సనాతనం. అటువంటి ధర్మాన్ని కాపాడాలని చెప్తూ ఉంటారు కదా, ధర్మాన్ని కాపాడే సామర్థ్యం మనకుందా? ధర్మో రక్షతి రక్షిత అని మనకి చెప్పబడింది. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుందని లౌకికంగా మనం అనుకుంటాం. కానీ ధర్మం అనేది కాపాడబడే వస్తువు కాదు. ధర్మము కాపాడడం అంటే ధర్మ ఆచరణ చేయడమే. నువ్వు ధర్మాన్ని, ఏ ధర్మాన్ని అయితే నువ్వు ఆచరిస్తావో ఆ ధర్మం నిన్ను, ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తావో ఆ ఆచరించబడేటువంటి ధర్మం నిన్ను కాపాడుతుంది. దీనికి మహాభారతంలో ఒక కథ ఉంది. ఏమిటంటే ద్రౌపదీదేవి ఆ జూదంలో పాండవులు ఓడిపోతే దుర్యోధనుడు కర్ణుడి యొక్క సూచన ప్రకారం ద్రౌపదీదేవిని అంతఃపురంలో నుంచి తీసుకొచ్చి ఆమెకు వస్త్రాపహరణ చేయాలి అనే, ఆమెకి ఒక రకమైనటువంటి మానమర్యాదల్ని తొలగింపజేయాలనే ఉద్దేశంతో వస్త్రాపహరణం చేస్తుంటే అప్పుడు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసిందట అమ్మవారు. ధర్మరక్షణ, నేను ఏ ధర్మాన్ని అయితే ఇన్నాళ్ళు ఆచరించానో, ఏ ధర్మం మీద నేను తూచా తప్పకుండా నిలబడ్డానో, ఏ పతివ్రతా ధర్మం అయితే నేను పాటించానో అది నన్ను కాపాడుగాక కృష్ణ అని స్తోత్రం చేసిందట. పరమాత్మ లారీల్లో వచ్చి వస్త్రాలు తీసుకొని రాలా. అక్కడ ఆయన చేసింది ఏంటంటే ధర్మాన్ని ఆమెకు వస్త్రంగా అడ్డు వేశాట.
అంటే అర్థం ఏంటి? లౌకికంగా మనం ఆమె వస్త్రాభరణం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఆమె ధర్మంలో ఆమె యొక్క మానాన్ని కాపాడాడు. ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత అంటే నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తావో ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అరణ్య పర్వంలో పాండవులందరూ కూడా ద్రౌపదీదేవితో సహా అరణ్యానికి వెళ్ళారు, అరణ్యవాసం చేశారు. అందరికీ తెలిసిన విషయమే. అరణ్యవాసంలో కూడా ధర్మమే కాపాడిందట ద్రౌపదీదేవిని. సూర్యభగవాను ప్రార్థిస్తే, అయ్యా అరణ్యంలో ఉన్నాం, మా దగ్గర ఏమీ ఆహార పదార్థాలు లేవు, ఎవరైనా వస్తే వారికి ఇంత భోజనం పెట్టడానికి, మేమింత తినడానికి మాకు ఆహారాన్ని ఇమ్మంటే అప్పుడు సూర్యభగవానుడు వచ్చి ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రని పెట్టుకొని వేల కొద్ది ఋషులు వస్తే వారందరికీ కూడా ద్రౌపదీదేవి వండి పెట్టేదట. చివరికి ఆమె తిన్న తర్వాత అందులో పదార్థం అయిపోయేదట. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే ఆమె పాటించినటువంటి ధర్మం. కనుక ధర్మము సనాతనము, సర్వకాల సర్వావస్థల్లో మన్ని కాపాడుతుంది. ఎప్పుడు నువ్వు ధర్మ మార్గంలో ఉంటే నిన్ను ధర్మం కాపాడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడుతుంటే నీ మాటని ఎవడైనా నమ్ముతాడు. పొద్దున్న లేస్తే అబద్ధం చెప్తుంటే నువ్వు నిజం చెప్పినా ఎవడు నమ్మడు. అట్లాగే ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మము దైవరూపం, దైవము ధర్మంలో ఉంటుందట. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు. సదాచారంలో ధర్మం ఉంటుందట, ఆ ధర్మంలో భగవంతుడు ఉంటాడట. కనుక ధర్మ రక్షణ అంటే ఆ ధర్మాన్ని ఆచరించడం మాత్రమే. అంటే సూక్తులు చెప్పకుండా ఆ సదాచారాన్ని నిర్వహించేవాడు ధర్మాన్ని ఆచరించేవాడే ధర్మరక్షణ చేయడం. కనుక ధర్మాన్ని రక్షించడం అంటే ఏ ధర్మమైతే నీకు నియమించారో, భగవంతుడు ఏ ధర్మాన్ని అయితే నీకు సూచించాడో ఆ సూచించిన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడమే ధర్మరక్షణ. కనుక ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని పాటించడమే, ధర్మాన్ని ఆచరించడమే. నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరించావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేటువంటి విశాలమైనటువంటి అర్థం. ఇక్కడ చెప్పినది ఒకటైతే అర్థం చేసుకోవాల్సింది ఇంకో రకం. నువ్వు ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటావో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. గురుగారు, యజ్ఞ యాగాదులు అనేవి ఎవరైనా చేయొచ్చా? ఈ రోజుల్లోనే ఎవరో ఒకరు చెప్పారు అని యజ్ఞాలు చేస్తూ వస్తున్నారు కదా, ఇది సరైందని అంటారా? సాధారణంగా యజ్ఞం అనేది పరమేశ్వర స్వరూపం. యజ్ఞో వై విష్ణు, విష్ణుమూర్తి యజ్ఞ రూపంలో ఉంటాట, యజ్ఞపురుషుడుగా ఉంటాట. భాగవతంలో 21 అవతారాలు చెప్తే యజ్ఞుడుగా పరమాత్మ పుట్టాడన్నారు. కనుక పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలవాలంటే యజ్ఞం చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది. కానీ ఈ యజ్ఞం ఎవరు చేయాలంటే వేదాధ్యయనం చేసిన వారే యజ్ఞం చేయాలి. నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞం చేయాలనుకున్నా అందులో హవిస్సు వేయవలసినటువంటి బాధ్యత వేద పురుషుడిదే. వేదాన్ని చదివిన వారు మన తరఫున చెయ్యాలి. ఇక కలియుగంలో యజ్ఞయాగాది క్రతువుల్ని అంతగా చేయవలసిన అవసరం లేదని పరాశర స్మృతి చెప్తుంది. పరాశర స్మృతి ఏం చెప్పారంటే, కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే చాలరా నాయన, కలవు స్మరణాన్ ముక్తి. మనం అనుకున్నట్టు జరగాలన్నా, ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా ఉండాలన్నా భగవంతుడిని నామరూప భేదాలు లేకుండా భగవంతుడిని నామాన్ని ఆశ్రయించి నామస్మరణ చేయడం వల్లనే. అందుకనే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పారంటే, కలియుగంలో చేయవలసినటువంటి యజ్ఞం ఏంటంటే జపయజ్ఞం చేయమన్నారు. అగ్ని ఖర్చు పెట్టద్దు, పశువుల్ని హింసించద్దు, హింసా ప్రవృత్తి కలిగించద్దు, ఎటువంటి వస్తువులతో అవసరం లేకుండా జపయజ్ఞమే యజ్ఞము అన్నారు. కనుక ఈ కలియుగంలో చేసేటువంటి యజ్ఞయాగాదులు బాగా రాజులైనటువంటి వాళ్ళు చేయాలి, రాజసూయాగం మొదలైనటువంటి వాళ్ళు చేయాలి. కానీ కలియుగంలో గృహస్థులైనటువంటి వాళ్ళు యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. వేదాధ్యయన సంపన్నుడైన వాడు, నిత్యము అగ్నిని ఉపాసించేటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రి అయిన వాడు మాత్రమే యజ్ఞయాగాదులు చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా నామయజ్ఞాన్ని చేయాలి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. కలియుగంలో జీవులు ధరించాలంటే యజ్ఞము చేయవచ్చు, కానీ అది అగ్నితో కూడింది కాదు, నామయజ్ఞము, జపయజ్ఞము. భగవంతుడి యొక్క నామాన్ని జపించడమే యజ్ఞం. కనుక యజ్ఞము చెయ్యవచ్చు, కానీ అది నామరూపకమైనటువంటి నామయజ్ఞమే చెయ్యాలి. ఇక భగవంతుడిని ఆరాధించాలంటే నామము కంటే కలియుగంలో ఏమీ లేదు. మనిషి తరించాలంటే భగవంతుడి యొక్క నామమే నావ అని ప్రత్యేకంగా భారతం చెప్పింది. గురుగారు, భవతారక మంత్రంగా హరే రామ హరే కృష్ణ అని జపం చేస్తారే కదా, దీని ప్రత్యేకత ఏంటి? కలియుగంలో జీవులు తరించాలంటే సులభంగా తరించేటువంటి మార్గం వ్యాస భగవానుడు సూచించాడు. కలి సంతారణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. కలి సంతారణ ఉపనిషత్తు. మొత్తం మనకు ఉండేటువంటి 108 ఉపనిషత్తుల్లో కంటే కూడా ఇది చాలా చిన్న ఉపనిషత్తు, ఏకవాక్య తీర్మానం లాంటిదన్నమాట. కలి సంతారణ ఉపనిషత్తు అంటే కలిలో ప్రతివాడు తరించాలంటే వాడికి ఈ ఉపనిషత్తు ఉపయోగపడుతుందని చెప్పి కలియుగంలో జీవులు తరించడానికి చెప్పారు. అదే హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామాన్ని కనుక ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో కలి భయం వాళ్ళకు ఉండదట. కలి పురుషుడు వాళ్ళని బాధించడు. కనుక కలి సంతారణ ఉపనిషత్తులో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీన్నే మన వాళ్ళు మార్చి రకరకాలుగా కృష్ణుడిని ముందు చెప్పి రాముడిని తర్వాత చెప్తుంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం లేదు, శాస్త్రం ఒప్పుకోదు. ప్రతివారు కూడా ముందు హరే రామ అనాలి. ఎందుకంటే మనకు అవతారంలో కూడా రామావతారం తర్వాతనే కృష్ణావతారం ఉంది కనుక. అయితే వాళ్ళు ఏం చెప్తారు, కృష్ణ పరమాత్మ సనాతనుడు, ఆయన పరిపూర్ణ పరబ్రహ్మ కదా అంటే రామచంద్రుడు కూడా పరబ్రహ్మనే. కనుక కలి సంతారణ ఉపనిషత్తులో చెప్పిన ప్రకారం కలిలో తరించాలంటే ఒకే ఒక నామం ఉంది. ఆ నామమే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇట్లా అంటే హరించుకుపోతాయట. మనం చేసిన పాపాలన్నీ, మన తాపత్రయాలన్నీ పోయి మనకి శుభ పరంపరలు కలుగుతాయి. మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే ఈ హరినామ స్మరణ చెయ్యాలి అన్నారు. భాగవతంలో 12 స్కంధాలు రాసిన తర్వాత వేదవ్యాస భగవానుడు తీర్మానం ఏం చేశారంటే, మీకు అనేకమైనటువంటి భక్తి మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు చెప్పాను, కానీ హరయే నమః అంటే పాపాలన్నీ హరించుకుపోతాయి, ఒక్క హరయే నమః చాలు అన్నారు. కలిసంతారణ ఉపనిషత్తులోనేమో పెద్దగా చెప్పారు. భాగవతం ఏం చెప్పారు, హరి అని ఒక మాట అంటే చాలు. హరయే నమః అంటే హరి అను 2 అక్షరములు హరించును పాతకములు. హరి అంటే హరించుకుపోతాయట. మనం చేసిన పాపాలని తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పాపాలన్నీ కలియుగంలో హరించాలంటే హరస్మరణ చేయాలి, హరనామ స్మరణ చేయాలి. కనుక ప్రతివారు కూడా కనీసము ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఆహారం తింటున్నా, నిద్రపోతున్నా, ఏ సమయంలో ఏ కాలంలో ఉన్నా మనం భగవంతుని ప్రత్యేకంగా కూర్చొని పూజ చేయలేమండి, దానాలు చేయలేము అనుకోకుండా ఈ ఒక్క నామాన్ని చేసుకుంటే తరిస్తారండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మన సర్వమైనటువంటి తృష్ణాలు వెళ్ళిపోవాలంటే హరినామ స్మరణ కంటే గొప్పది లేదు. హరినామ స్మరణ జీవుల యొక్క పాపాలని హరిస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. హరయే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.